తేగలు మన దేశంలో పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఆహార పదార్థం. ఈ తేగలు ఎక్కువగా శీతాకాలంలోనే దొరుకుతాయి. ప్రజెంట్ జనరేషన్లో పిల్లలకి వీటి గురించి అంతగా తెలియకపోవచ్చు, కానీ ఇప్పటి పిల్లల తల్లిదండ్రులకు మాత్రం వీటి రుచి తెలిసే ఉంటుంది. కాలక్రమంలో వీటిని తినేవారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఈ తేగలను తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. ముఖ్యంగా పిల్లలకు ఇది ఎంతో మంచిది. ఈ తేగల్లో ఉండే పీచు పదార్థం జీర్ణ వ్యవస్థకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి చిన్నపిల్లల్లో ఉండే జీర్ణ సమస్యలకు ఇది చక్కగా పనిచేస్తుంది. వీటిని తినడం వల్ల పెద్ద పేగుల్లో మలినాలు చేరకుండా నిరోధిస్తుంది, టాక్సిన్స్ని తొలగిస్తుంది. ఈ తేగలు సీజనల్ ఫుడ్. ఇవి శీతాకాలంలో మాత్రమే దొరుకుతాయి. ఈ సమయంలో వీటిని క్రమం తప్పకుండా తీసుకోవటం అలవాటు చేసుకుంటే మంచిది. క్యాన్సర్ని మొదటి దశలోనే నిరోధించే శక్తి తేగలకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్లు ఎముకలకు బలాన్ని, శరీరానికి దృఢత్వాన్ని ఇస్తాయి. అంతేకాకుండా షుగర్ పేషెంట్లకు కూడా తేగలు చాలా మంచి ఆహారంగా చెప్పబడింది. ఎందుకంటే వీటిలో చాలా తక్కువ మొత్తంలో నెమ్మదిగా గ్లూకోజ్ను విడుదల చేసే లక్షణాలు ఉన్నాయి. ఈ తేగలు తినటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ తేగలు మెదడు చురుకుతనాన్ని కూడా పెంపొందిస్తాయి. ఇవి నెమ్మదిగా జీర్ణం అవుతాయి, ఎక్కువగా బలాన్ని ఇస్తాయి. డైటింగ్ ద్వారా బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఇవి దొరికే సమయంలో వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. అయితే వీటిని రోజుకి 2 లేదా 3 కంటే ఎక్కువ తీసుకోరాదు. ఈ తేగల్లో B1, B2, B3, విటమిన్ Cలు పుష్కలంగా ఉన్నాయి. ఇంకా వీటిలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఒమేగా 3 యాసిడ్లు కూడా ఉన్నాయి. వీటిని తినటం వల్ల రక్తంలో చక్కెర స్థాయి సమంగా ఉంటుంది, రక్తహీనత సమస్య ఉండదు, శరీరం దృఢంగా ఉంటుంది, నోటిపూతని బాగా అరికడుతుంది, దంతాలు మరియు ఎముకలు బలంగా ఉంటాయి. కేవలం తేగలే కాదు, ప్రతి సీజన్లో మనకి సీజనల్ ఫుడ్స్ దొరుకుతాయి. వాటిని ఖచ్చితంగా తీసుకోవడం వల్ల శరీరం సమతుల్యంగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు పెరిగే వరకు ఇలాంటి పద్ధతిని పాటిస్తే ఆ పిల్లల్లో విటమిన్స్ లోపం అనేది తలెత్తే అవకాశం ఉండదు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.